గురుకుల పరీక్ష ప్రిపరేషన్ వినాయక చవితి పాఠానికి సంబంధించి 4వ తరగతి తెలుగు వినాయక చవితి పాఠానికి సంబంధించి 1వ భాగంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు జవాబులను ఈ వీడియోలో అవగాహనకు వచ్చే ప్రయత్నం చేద్దాం. 1వ ప్రశ్న, క్రింది వాణిలో సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి. సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం అవుతుంది. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్లు చూద్దాం. పరమశివుడు, పార్వతీదేవి, గుమ్మం దగ్గర వినాయకుడు. ఇందులో పార్వతీదేవి అనేది సంయుక్తాక్షర పదం అవుతుంది. ఈ క్రింది వాక్యాలలో సర్వనామం నామవాచకాలను గుర్తించండి. ఇక్కడ ముందు సర్వనామం గుర్తించమన్నాడు, తర్వాత నామవాచకం గుర్తించమన్నాడు. ఈ ఆర్డర్ మనము మర్చిపోవద్దు. రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. ఆప్షన్లు వచ్చేసి రహీం అతడు, అతడు రహీం, బడి అతడు, అతడు రాశాడు. ఇక్కడ ముందు సర్వనామం తర్వాత నామవాచకం అన్నారు కాబట్టి సర్వనామం అనేది పేరుకు బదులుగా వాడేది, నామవాచకం అంటే పేరు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 2 అతడు రహీం. కింది వాక్యాలలో నామవాచకం సర్వనామములను గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆర్డర్ను గమనించండి. ముందుగా నామవాచకం, తర్వాత సర్వనామం. ఇవ్వబడినటువంటి వాక్యం, అనిత పొలానికి వెళ్ళింది, ఆమె వరి పైరు కోసింది. పొలం వరి, వరి పొలం, అనిత ఆమె, ఆమె అనిత. నామవాచకం ముందిచ్చి తర్వాత సర్వనామం అన్నాడు కాబట్టి సరైనటువంటి సమాధానం అనిత ఆమె. నామవాచకం అనేది పేరు, సర్వనామం అనేది పేరుకు బదులుగా వాడేది. క్రింది వాక్యాలలో సర్వనామం నామవాచకం. పిల్లి పాలు తాగింది, అది బయటకు వెళ్ళింది. పిల్లి వెళ్ళింది, పిల్లి అది, అది పిల్లి పాలు తాగింది. సర్వనామం వచ్చేసి అది, నామవాచకం వచ్చేసి పిల్లి. ఎందుకంటే మనము వస్తువులకు కానీ జంతువులకు కానీ అది అనేది సర్వనామంగా ఉపయోగిస్తాం. క్రింది వాక్యాలలో నామవాచకం సర్వనామాలను గుర్తించండి. ఇక్కడ ముందు నామవాచకం అన్నారు, తర్వాత సర్వనామం అన్నారు. రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. దీనికి సరి అయిన సమాధానం ముందు నామవాచకం కాబట్టి వాళ్ళ పేర్లు రవి, ఖాన్, జాన్. తర్వాత సర్వనామం ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు. ఆప్షన్ 1 అనేది సరి అయిన సమాధానం అవుతుంది. 6 చక్రవర్తులు అనే పదానికి సరైన పదం గుర్తించండి. 1 సప్తర్షులు, నవగ్రహాలు, షట్చక్రవర్తులు, చతుర్వేదాలు. సప్తర్షులు అంటే 7 ఋషులు, నవగ్రహాలు అంటే 9 గ్రహాలు, షట్చక్రవర్తులు అంటే 6 చక్రవర్తులు, చతుర్వేదాలు అంటే 4 వేదాలు. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 3 షట్చక్రవర్తులు. క్రింది వాటిలో మాసం పేరును గుర్తించండి. మాసం అంటే తెలుగు నెలల్లో 1 ఇవ్వబడింది, దానిని గుర్తించమని అడుగుతున్నారు. 1 భాద్రపదం, విభవ, ప్రభవ, ప్రమోదూత. ఇందులో భాద్రపదం అనేది తెలుగు నెల అవుతుంది. విభవ, ప్రభవ, ప్రమోదూత అనేవి తెలుగు సంవత్సరాలు. 60 తెలుగు సంవత్సరాలలో ఇవి తెలుగు సంవత్సరాలు. భాద్రపదం 12 తెలుగు నెలల్లో 1. నామవాచకంకు బదులుగా వాడే పదాలను ఏమంటారు? నామవాచకంకు బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. కాబట్టి ఆప్షన్ 1 సర్వనామము. నామవాచకం అంటే పేరు, సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడేది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తోని ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.